ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ అయితే ట్రెండ్ అయితే అవుతుంది. ఆ వీడియో వచ్చేసి మన యాక్టిట్యూడ్ స్టార్‌ది. తన స్టేజ్ మీద తన మూవీ ప్రమోషన్‌లో ఒక పాట అయితే పాడడం అయితే జరిగింది. ఆ పాట విన్న తర్వాత ఈయనని స్టేజ్ మీదకి ఎందుకు ఎక్కించారా అని చెప్పి ఒపీనియన్ అయితే వచ్చింది. అండ్ అంతేకాదు ఆ పాటని తనే స్వయంగా రాశాడని చెప్పి అయితే స్టేజ్ మీద అయితే చెప్పాడు. ఆ పాట ఒక విధంగా వింటుంటే మరి ఇంత లో లెవెల్‌కి దిగిపోయి ఒక మూవీ ప్రమోషన్ చేసుకోవాలా అని చెప్పి అయితే నాకు అనాలనిపిస్తుంది. ఎందుకంటే స్టేజ్ మీద ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ దాని మీద ఎక్కి బూతులతో పాటలు పాడడం అనేది మన తెలుగు ఫిల్మీ ఇండస్ట్రీ చేసుకున్న ఒక దౌర్భాగ్యం అనే చెప్పాలి. మూవీ ప్రమోషన్స్ కోసం, మూవీ పబ్లిసిటీ కోసం మూవీస్ లో కావాలనే ఈ బూత్ డైలాగ్స్ కానీ పెట్టి అట్రాక్ట్ చేయడం అనేది అయితే చాలా మూవీస్ అయితే చూస్తూ. సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇట్లా బూతులతో పాట పాడి ఈ మూవీకి పబ్లిసిటీ తెచ్చుకోవాలని చెప్పి అయితే ట్రై అయితే చేస్తున్నారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది అండ్ దీనివల్ల ఎంతవరకు నష్టం ఉంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సినిమా అనేది ఒక సమాజానికి ఒక అద్దం లాంటిది. సినిమా అనేది లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక సినిమా అనేది చాలా మంది చూస్తారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇది ఒక సోర్స్ లాంటిది, చాలా మందిని అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఒకప్పుడు మనం ఓల్డ్ సాంగ్స్ చూసుకుంటే సినిమా అంటే సినిమా పాటలు అంటే సినిమా సాహిత్యం అంటే ఏ విధంగా ఉండేదో ఇప్పటికీ ఆ క్లాసిక్స్ మనం వింటూ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి. ఇప్పుడు మాత్రం అవసరం లేని డైలాగ్స్ పెట్టేసి మూవీలో హీరో క్యారెక్టర్ చాలా రాగా చూపిస్తున్నామని చెప్పి వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ బూతులు ఎక్కువగా మాట్లాడడం అయితే స్టార్ట్ అయితే చేశారు. అంటే క్యారెక్టర్ రాగా ఉండాలి, క్యారెక్టర్ నిజాయితీగా మన సొసైటీలో ఉన్న క్యారెక్టర్ లాగా ఉండాలంటే బూతులు మాట్లాడాలా? బూతులు లేకుండా కూడా మన క్యారెక్టర్లు ఉండగలవు, రాగా చూపించగలమని చెప్పి మన పాత మూవీస్ అన్ని కూడా ప్రూవ్ అయితే చేస్తున్నాయి కదా. మరి వీళ్ళెందుకు అడ్డదారి తొక్కి మరి ఇలాంటి ప్రమోషన్ లో భాగంగా ఇలాంటి బూత్ పంతని అయితే ఎంచుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇది అటెన్షన్ కోసం మాత్రమే వీళ్ళైతే ఈ బూత్ వాళ్ళు అయితే వాడుతున్నారనే చెప్పాలి. దీని ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చాలా దూరం అయితే అయిపోతున్నారు. అండ్ అదొక కేటగిరీ మూవీ ఆడియన్స్ ని సినిమాకి దూరం చేస్తున్నారనే చెప్పాలి. అందుకే అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు స్పెషల్ గా అయితే తన కెరియర్ అయితే పెంచుకుంటున్నాడు. సో మిగతా మూవీస్ అన్ని కూడా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఈ రాగా రస్టిక్ గా ఉండాలని చెప్పి అవసరం లేని డైలాగ్స్, అవసరం లేని పంచ్ లైన్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అసలు ఒక మూవీ బ్లాక్ బస్టర్ గా హైయెస్ట్ గ్రాస్ కొట్టాలంటే మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కదలాలి. బట్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఒక ఫ్యామిలీ మొత్తం మూవీ వచ్చి చూసే అంత సీన్ అయితే లేదని చెప్పాలి. ఆ మూవీస్ కూడా అలా లేవు. చిన్న పిల్లలతో కలిసి చూద్దామంటే ఏ డైలాగ్స్ ఎప్పుడు ఎలా వస్తాయో ఆ డైరెక్టర్ మూవీ నుంచి, ఆ హీరో మూవీ నుంచి చెప్పి మూవీకి వెళ్ళడమే బంద్ అయితే చేస్తారు. ఎస్పెషల్లీ ప్రొజెక్ట్ చేసుకుంటే తప్ప ఇది ఒక ఫ్యామిలీ మూవీ, ఎటువంటి బూతులు లేవు, ఎటువంటి అన్నెసెసరీ సీన్స్ లేవు అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటే తప్ప కానీ వెళ్ళట్లేదు. ఆ రేంజ్ కి అయితే మన తెలుగు సినిమా పడిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు సినిమాకి వెళ్ళడం అనేది ఒక ఫెస్టివల్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే సినిమా ట్రైలర్ చూసి, దాని ట్రీజర్ చూసి దీంట్లో ఇన్ని బూతులు ఉన్నాయంటే ఇంకా మూవీలు ఇంకెన్ని బూతులు ఉంటాయని చెప్పి భయపడి సినిమాకి వెళ్ళడం కూడా ఆపేశారు. ఇది ఖచ్చితంగా సినిమా స్థాయిని అయితే పెంచదు, సినిమా స్థాయిని తగ్గిస్తూనే ఉంటుంది. ల్యాక్ ఆఫ్ డిగ్నిటీ ఇన్ స్టేజ్. సినిమా మీద తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడడం. ఈ సినిమా ఫంక్షన్స్ అనేవి, ఆడియో రిలీజ్ కానీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ అనేవి ఒక ప్రైవేట్ మీటింగ్ లా కాకుండా ఒక పబ్ లో జరిగే పార్టీ లాగా అయితే భావిస్తున్నారు. వాళ్ళ మాట్లాడే తీరు గానీ, వాళ్ళు మాట్లాడే భాష గానీ అదే విధంగా అయితే ఉంటున్నాయి. స్టేజ్ మీద తాగేసి మాట్లాడడం, ఊగుతూ మాట్లాడడం, వాళ్ళ ప్రవర్తన అవన్నీ చూస్తే అలానే అనిపిస్తాయి చాలా సార్లు కూడా. ఒక్కొక్కసారి మన స్టార్ హీరోస్ కూడా వాళ్ళ మాట్లాడే మాటలు బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి ఇతను తాగేసి వచ్చాడని చెప్పి మనం అయితే అనుకుంటాం. ముఖ్యంగా మన సాంగ్స్ లో గానీ లేకుంటే మన సీన్ పిక్చరేషన్ లో గానీ ఎక్కువగా బూతులు వాడడం అనేది ఇప్పుడు కామన్ చేసి పడేస్తారు ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కూడా. సెలబ్రిటీస్ చూసి అదే ట్రెండ్ అనుకుని, అదే ఫ్యాషన్ అని చెప్పి ఫాలో అయిపోయి చాలా మంది యూత్ కూడా రాంగ్ మెసేజ్ అయితే ఇస్తుందనే చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా. ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ అనేది మన ఫిలిం మేకర్లో చాలా తగ్గిపోయింది. ఎస్పెషల్లీ మనం తోప్ డైరెక్టర్లు అనుకుంటున్న వాళ్ళ దగ్గర కూడా క్రియేటివిటీ తగ్గిపోయి వేరే మూవీస్ నుంచి కొన్ని గ్రాప్ అయితే చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా రాసుకుంటున్నారు. అండ్ ఇంకొక డైరెక్టర్లు వచ్చేసి వాళ్ళ వల్ల కాకపోవడం వల్ల, ఈ డైలాగ్స్ రాయకపోవడం వల్ల, లేకుంటే సీన్స్ రాయలేకపోవడం వల్ల వాళ్ళు బూతులు తెచ్చుకొని అవే డైలాగ్స్ అనుకొని చెప్పి అయితే సీన్లు పెట్టి అయితే రాస్తున్నారు. ఆ డైరెక్టర్ పేరు నేను స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బూత్ వర్డ్ వాడితే సినిమాలో విజిల్స్ వేస్తారేమో గానీ ఆ మూవీకి అయితే వాల్యూ అయితే అసలు పెరగదని చెప్పాలి. మీరే కంపేర్ చేసుకోండి. బూతులతో సూపర్ హిట్ అయి బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ని
ఎటువంటి నాన్ సెన్స్ లేకుండా రిలీజ్ అయ్యే సూపర్ హిట్ మూవీకి మీరు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది అనేది రెండింటికి చాలా డిఫరెంట్ గా అయితే మీరు చూస్తారు. ఇది ఒక క్రియేటివిటీ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. మన వాడకలో ఉన్న భాషలు మాట్లాడుకోకుండా ఇలాంటి బోతు మాటలు వెతుక్కోవడం అనేది అయితే ఒక క్రియేటివిటీ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. గ్లోబల్ స్టాండర్డ్ కి వెళ్ళిపోతున్నాం, గ్లోబల్ స్టాండ్ రేంజ్ మనది అని చెప్పి అయితే ఫీల్ అవుతున్నారు. బట్ మనమైతే గ్లోబల్ స్టాండ్ కి అయితే వెళ్ళట్లేదు. ఇంకా మనం ఆస్కర్ రేంజ్ కి వెళ్ళిపోయామని చెప్పి తెగ ఫీల్ అవుతూ ఉంటాము. బట్ ఆస్కర్ రేంజ్ కి కానీ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళామంటే అదేదో విఎఫ్ఎక్స్ హై లెవెల్ స్టాండర్డ్ బడ్జెట్ పెట్టి తీసేసామని కాదు. మన మూవీలో ఉన్న కల్చర్, మన ఒక ఉందాతనం అనేది మెయిన్ క్యాపబిలిటీ ఎవరికైనా చూడాలి. మన ఇండియన్ మూవీస్ చూడాలి. అండ్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ కానీ లేకుంటే వేరే లాంగ్వేజెస్ కానీ వేరే ఇండస్ట్రీ వాళ్ళు కానీ చూస్తే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతే, వీళ్ళు ఇలానే చేస్తారు అని చెప్పి ఒక రాంగ్ ఇంప్రెషన్ అయితే పడుతుంది. ఎస్, సినిమా అనేది ఒక బిజినెస్, అది ఒక వ్యాపారమే. కానీ ఒక సొసైటీకి కానీ ఒక సామాజిక బాధ్యత కూడా ఉండాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఒక మంచి కథ, స్వచ్ఛమైన భాష ఉన్న ప్రతి ఒక్క మూవీ కూడా ఇప్పుడు ఒక గొప్పగానే నిలుస్తాయి. వాటి ప్లేస్ లా మన యొక్క భాషని గౌరవిద్దాం, మన ఒక భాషని ప్రేమిద్దాం. అంతేగాని దాన్ని తక్కువ చేసి ఇట్లా స్టేజ్ల మీద సాంగ్స్ విధంగా పాడి తగ్గించకూడదని చెప్పి మెయిన్ వీడియో అయితే సారాంశం. దీనిగా చేసే మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ విధంగా అయితే సాంగ్ పాడైతే ఇలాగా మాట్లాడడం అనేది చాలా ఇప్పుడు బాగానే ఉంటుంది. ట్రెండింగ్ కి ఒక వైబ్ కి అరే వీడు ఇట్లా మాట్లాడాడు చూడడానికి షేర్ చేసుకోవడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎంతగా మనం దిగజారిపోతున్నాం అనేది అర్థం చేసుకోండి. కొన్ని భాషలు కానీ కొన్ని పదాలు కానీ మన తెలుగు లాంగ్వేజ్ కి దాన్ని ఏమంటారో డైవర్ట్ అయితే అయిపోతున్నాయి. కొన్ని వర్డ్స్ ని మనం మాట్లాడాలన్నా కూడా భయపడే స్థాయికి అయితే వచ్చేసాము. అవి మన తెలుగు వర్డ్స్ అయినప్పటికి కూడా ఎన్ని నానార్థాలు చేస్తున్నారంటే అన్ని చేస్తున్నారు. కొన్ని వర్డ్స్ ని మనం కొన్ని వాటి కోసమే వాడతాము. బట్ వాటిని ఇప్పుడు అనుకోని దాని విధంగా వాడేసి వాటిని ఒక బూత్ లాగా అయితే ప్రొజెక్ట్ అయితే చేసేస్తారు ఈ సోషల్ మీడియాలో ఉన్న ఎర్రా. సో వీటిని ఎంకరేజ్ చేసుకుంటూ ఇలాంటి స్టార్ కిడ్స్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా పాటలు పాడి దాన్ని ఇంకా ప్రేరేపించేసి సోషల్ మీడియాని అయితే ఖరాబ్ చేసి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి స్థాయిని తగ్గించే విధంగా అయితే ఉన్నారని చెప్పాలి. మీరేమంటారు దీని మీద? మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి.